నెల్లూరు జిల్లా కావలిలో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. సోమవారం అయోధ్యలో బాలరాముని మందిరం ప్రతిష్ఠా మహోత్సవం పురస్కరించుకొని కావలి పట్టణంలో శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్యరామ శోభయాత్ర నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హిందువు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీ సీతారాముల శోభాయాత్రను అత్యంత వైభవపేతంగా శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం వద్దనున్న 4 కాల మండపం నుంచి సత్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ, గుండ్లపల్లి భరత్ కుమార్, కావలి పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన భరత్ కుమార్లు మాట్లాడారు. సుమారు 500 సంవత్సరాలుగా భారత జాతి కంటున్న కలను భారత ప్రధాని మోడీ సాకారం చేశారని తెలిపారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న శుభదినం అన్నారు. అయోధ్య రామమందిరం కమిటీ పిలుపు మేరకు రేపు ప్రతి ఇంటి ముందు 5 దీపాలు తగ్గకుండా వెలిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కావలి పట్టణంలో రామభక్తులంతా కూడా జై శ్రీరామ్ అంటూ ఆ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఎంతో వైభవంగా భారతదేశం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. పెద్దలు కందుకూరి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ యొక్క కళని ఇది నిజమాని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలకి చేసి చూపిస్తున్నారు. రామభక్తులంతా సంతోషంగా ఆనందంగా చూస్తూ ఉన్నాం. ఈ భవ్య మందిరాన్ని రేపు బాలరాముని ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఉత్సాహంగా ఈరోజు అందరూ కూడా ఈ ఒక్క ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి రామాలయంలో, ప్రతి దేవాలయంలో రేపటి రోజుని అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతోటి భగవన్నామ సంకీర్తనతో ముందుకు పోవాలని చెప్పి ముందుగా ఆ శ్రీరాముని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దాదాపు 500 సంవత్సరాల కళ ఈరోజు నిజమైనటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే రామ జన్మభూమి రాముని యొక్క జన్మస్థానం కోసం అనేక ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గౌరవ పెద్దలు ఎల్కే అద్వానీ గారు రథయాత్రతో ఈ యొక్క దేశంలో హిందువులందరినీ కూడా చైతన్యపరిచినటువంటి పరిస్థితి అందరూ కూడా చూస్తాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా కోర్టులో ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క శ్రీరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖు రేపు పెద్ద ఎత్తున అయోధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం. దానిలో భాగంగా ఈరోజు మనం కొన్ని విషయాలు చూస్తే ప్రధానమంత్రి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఆయన చేసేటువంటి రామకార్యాలు. అయితే అద్వానీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే రాములు వారి యొక్క కార్యక్రమాన్ని ఆ నరేంద్రుడు చేసే విధంగా ఆయనకే చేయించుకుంటా ఉన్నాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే దేశంలో అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకొచ్చి శోభయాత్రలు, అదేవిధంగా భజనలు, అదేవిధంగా మహిళలు అనేక మంది ఈరోజు యొక్క రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కావలిలో ఈరోజు శోభయాత్ర పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో కావలిలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నా. ముఖ్యంగా రేపు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో LED స్క్రీన్ మీద ఆ యొక్క ఉత్సవాన్ని అందరూ కావలిలో ఉండేవాళ్ళు ఎక్కువ మంది చూసే విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరిలో వాళ్ళందరూ కూడా చూడాలి. సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి. పెద్ద ఎత్తున ఈ యొక్క రేపు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ బాలరాముని సందర్భంగా కావలి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర జరగడం, కావలిలోని ఉత్తరపేట రామాలయం నుండి దక్షిణం ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు ఈ శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో విశ్వ హిందూ పరిషత్ పెద్దలు,
బజరంగ దళం, భారతీయ జనతా పార్టీ, అలాగే విద్యార్థి పరిషత్తు, అనేక మంది రామభక్తులు ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. సుమారుగా ఒక 700-800 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కరసేవలో రెండోసారి జరిగిన కరసేవలో నేను ప్రత్యక్షంగా పాల్గొనడం, ఆ రోజు ఆ యొక్క మసీదుని గుమ్మటాన్ని ఏదైతే పడగొట్టడం, ప్రత్యక్షంగా పాల్గొని ఆ యొక్క చూసే భాగ్యం నాకు కలిగింది. అదేవిధంగా ఈరోజు రేపు ఉదయం గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 12:20 రేపు ఉదయం ఈ యొక్క బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఈ యొక్క అయోధ్యలో రాముడు జన్మించిన కాడ రామాలయం, అయోధ్య దేవస్థానాన్ని నిర్మించడం ఈ యొక్క భారతదేశానికే కాకుండా ప్రపంచానికి తలమానికంగా ఈ యొక్క దేవస్థానం నిర్మాణం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్న అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. 500 సంవత్సరాల నాడు ఏదైతే ఆ రోజు మన మీద దండయాత్ర చేసి దురాక్రమంగా దేవస్థానాన్ని ధ్వంసం చేసి హిందువుల్ని అనేక బాధలు పెట్టిన బాబర్ యొక్క గుర్తుగా మసీదు ఏదైతే నిర్మాణం చేశారో దాన్ని తొలగించి దాని స్థానంలో ఈరోజు గౌరవంగా హిందువులంతా కూడా తల ఎత్తుకునే విధంగా ఈ యొక్క రామాలయాన్ని నిర్మాణం చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు, అందరూ గర్వపడుతున్నారు. ఈ యొక్క రోజు రేపటి రోజు ఈ యొక్క జీవితంలో అందరం కూడా మర్చిపోలేదని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రేపు ఉదయం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా దేవస్థానాల్లో కావలి నియోజకవర్గంలో సుమారుగా 300 స్క్రీన్లు, టీవీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి దేవస్థానంలో ఈ రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్టను ఈ యొక్క టీవీల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, కేటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.